లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై కంటైనర్ కిందికి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 7గురిలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై కంటైనర్ కిందికి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 7గురిలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, అసలు ప్రమాదం ఎలా జరిగింది? శ్రీదేవి, నాయుడుపేట పూతలపట్టు ప్రధాన జాతీయ రహదారి మీద చిత్తూరు మార్గంగా కాణిపాకము, బెంగళూరు దాకా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నాయుడుపేట పూతలపట్టు మార్గంలోని పాకాల మండలం తోటపల్లి వద్ద ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీ స్లో అవడంతో వెనక వైపు వస్తున్నట్టు ఇన్నోవా కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొనింది. లారీని ఢీకొని లారీ కిందికి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా పూర్తిగా ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా పూర్తిగా నుజ్జయ్యారు. మృతదేహాలన్నీ నుజ్జయ్యేవి. దాదాపు 7 మంది ప్రయాణిస్తున్నటువంటి ఇన్నోవా కారులో 5గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే ఈ వాహనాన్ని వెలికి తీసేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. క్రేన్ల సహాయంతో వాహనాన్ని వేరు చేసి ఘటనా స్థలంలో ఉన్నట్టు గాయపడిన వారిని మాత్రం ఆసుపత్రికి తరలించారు. అయితే వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేది మాత్రం పోలీసులు ఇంకా నిర్ధారించాల్సింది. ఆ దిశగా పరిశీలన అయితే చేస్తున్నారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందుస్తూ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇలాంటి ఘటన జరగడం ఈ ప్రధానంగా జాతీయ రహదారి నాయుడుపేట అలాగే పూతలపట్టు జాతీయ రహదారిలో అతి వేగంగా వెళ్లడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు అయితే పదే సూచిస్తున్నారు. పోలీసులు వేగ నియంత్రణ చేయాలనే ప్రతిపాదన ఉన్నా కూడా వాటి పట్ల దృష్టి సారించని కారణంగానే ఇవాళ ఇలాంటి ఘటనలు అయితే ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సింది శ్రీదేవి. రవివర్మ, థ్యాంక్ యూ.